2 సార్లు మంచినీళ్ళల్లో కడుక్కున్న తర్వాత విత్తనాలు తీసుకున్నానండి. చూడండి, ఇవ్వండి, చిరు ఒగరు ఉంటుంది, సేమ్ పులుపు కూడా అట్లనే ఉంటుంది అనమాట. ఇవ్వండి గింజలు, చూడండి వాటర్ కూడా ఎంత నల్లగా అయిపోయావో. సీడ్ తీసేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు నూనెలో వేయించుకున్నానండి. పల్లీలు నూనెలో వేయించుకున్నాను. కాసింత దొడ్డుప్పు సరిపడినంత, కొన్ని ఎల్లిపాయలు పొట్టు తీసుకోలేదు, ఇప్పుడు తీసుకోకుండానే వేయాలి. కొంచెం జీలకర్ర, ఇందులో కొంచెం ఒక చిటికెడంతా మెంతులు వేయాలండి. ఇవి గోలించుకునేటప్పుడే. కొంచెం చింతపండు వేస్తున్నాను, అదే పుల్లగా ఉంటాయి కదా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అది కొంచెం ఒగరుతో కూడిన పులుపు కొంచెం, అందుకని రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే కొంచెం చింతపండు వేయాలండి. అంతే అండి. ఇంకా నేను మిక్సీకి వేసుకొని వస్తాను. మిక్సీకి వేసుకున్న వాక్కాయల పచ్చడి మిక్సీకి వేసుకున్నానండి. ఇప్పుడు పోపు చేసుకోవాలి. ఆల్రెడీ చేసి పెట్టుకున్నానండి. ఏం లేదండి, నూనె, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఇంగువ, కరివేపాకు. ఓకేనా? ఇంతే అండి, వాక్కాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలోకి 2 days అయినా బాగుంటుందండి.